హలో పిల్లలు, ఈరోజు మీరు కథను వినడానికి సిద్ధమేనా? ఈరోజు నేను మీకోసం ఒక చక్కటి కథను చెప్తున్నాను, వినండి. కథ ఆశపోతూ నక్క. అనగనగా ఓ అడవి. ఆ అడవిలో ఒక నక్క. దాని జిత్తుల గురించి తెలిసిన జంతువులు దాన్ని కంటపడకుండా తప్పించుకొని తిరగసాగాయి. దాంతో అది ఆకులు అలములు తింటూ ఎలాగో బతకసాగింది. ఓ రోజు నీరసంతో నడవలేక ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఓ పిల్లి ఎదురై, ఎలా ఉన్నావు పెద్దమ్మా అని పలకరించింది. నక్క దానికి తన పరిస్థితి చెప్పుకొని బాధపడింది. పిల్లికి నక్క మీద జాలేసింది. అలా అయితే నాతో రా పెద్దమ్మా, ఇక్కడికి దగ్గరలో ఒక ఇంట విందు జరుగుతోంది. ఎవరికంటా పడకుండా ఆ ఇంట్లో దూరి కావలసినంత తిని గుట్టు చప్పుడు కాకుండా బయటపడదాం అంటూ వెంట తీసుకెళ్ళింది. రెండూ కలిసి విందు జరిగే కిటికీలోంచి నెమ్మదిగా లోపలికి దూరాయి. పిల్లి ఒక్కొక్క పదార్థాన్ని కొంచెం కొంచెం రుచి చూసి వదిలేసింది. నక్క మాత్రం అత్యాశతో అన్నీ సుష్టుగా లాగించింది. ఇంతలో ఏదో అలికిడి కావడంతో పిల్లి చెంగున కిటికీలోంచి దూరి బయటపడింది. నక్క కూడా ప్రయత్నించింది, కానీ వీలు కాలేదు. ఎందుకంటే వచ్చేటప్పుడు డొక్కలు ఎండిపోయి ఉండటాన కిటికీలోంచి సులభంగా దూరగలిగింది. ఇప్పుడేమో పొట్ట పగిలేటట్టు తినడంతో కిటికీలోకి పట్టలేదు. ఇంతలో ఇంటి వాళ్ళు రావడంతో ఓ ఉపాయం ఆలోచించి గుడ్లు తేలేసి చచ్చినట్లు నటించింది. ఆ ఇంటి వాళ్ళు, అయ్యయ్యో మాయదారి నక్క ఎక్కడికొచ్చి చచ్చింది, ఈ ఇంటికేదో అరిష్టం దాపురించినట్టుంది అనుకుంటూ దాని కాలికి తాడు కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఊరవతల పారేశారు. వాళ్ళు వెళ్లిపోగానే నక్క మెల్లగా లేచి ఒంటికి అంటిన దుమ్ము దులుపుకొని బతుకు జీవుడా అని తిరిగి అడవిదోవ పట్టింది. పిల్లలు, ఈ కథలోని నీతి అత్యాశ అనేది అనర్థదాయకం. కథ సమాప్తం. మళ్ళీ మరొక చక్కటి కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.